హాయ్ అండి, వెల్కమ్ టు నానీస్ మామ్ మ్యాజిక్. ఈరోజు నేనైతే బన్నీర్ఘట్ట జులాజికల్ పార్క్ బెంగళూరు వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేము లాస్ట్ సండే అయితే బన్నీర్ఘట్ట జులాజికల్ పార్క్కి అయితే విజిట్ చేసామన్నమాట. మేము ఇక్కడ స్టార్టింగ్లోనే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మనమే అక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి, లేదా మనకు తెలిస్తే టికెట్ మిషన్స్ నుంచి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ జూలో వెళ్తున్నామా లేదా బస్సు సఫారీనా జీప్ సఫారీనా దీన్ని బట్టి మనము అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ జూ అయితే అడల్ట్స్కి 100 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది. ఒకవేళ అది కూడా విజిట్ చేసుకోవాలనుకుంటే అది కూడా చెక్అవుట్ చేసుకోవాలి. జీప్ సఫారీ బస్సు సఫారీకి అయితే ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. 350 500 అలా ఏసీనా నాన్ ఏసీనా దాన్ని బట్టి ప్రైజెస్ అయితే డిఫర్ అవుతాయి అన్నమాట. మనం ఓన్లీ బై వాక్ వెళ్ళొచ్చు ఇన్సైడ్ అనుకుంటే నార్మల్ జూ పార్క్ టికెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. 4 ఇయర్స్ వరకు ఫ్రీ అండి. ఆ తర్వాత అయితే 11 ఇయర్స్ వరకు ఆఫ్ ప్రైస్ అంటే 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అక్కడే చేసేయచ్చు. ఇన్సైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ ఏమీ అలో ఉండదండి. అలాగే మనం కెమెరాస్ ఏమైనా సపరేట్గా కెమెరాస్ తీసుకొని వెళ్తే దానికి కూడా సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది వీడియో కెమెరాస్ అయితే అరౌండ్ 350 to 400 ఆ రేంజ్లో మనకు కాస్ట్ పడుతుందన్నమాట. ఆ టికెట్ కూడా ఉంటేనే లోపలికి అలో చేస్తారు. ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే స్నాక్స్ ఏవి మాత్రం లోపలికైతే అస్సలు తీసుకొని వెళ్ళనివ్వరు. బాటిల్స్ కూడా రీయూజబుల్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్తారు, కానీ నార్మల్ డిస్పోజబుల్ ఏవి తీసుకొని వెళ్ళనియరు. సో అది మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు స్నాక్స్ ఏదైనా మన ఇంట్లో నుంచే సపరేట్గా ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. బట్ ప్లాస్టిక్ మాత్రం అలో చేయరు. ఇక్కడ మ్యాప్ తీసుకొని మనం సఫారీలో అయితే బస్సు సఫారీ కానీ జీప్ సఫారీలో కానీ వాళ్ళు మ్యాప్ ప్రకారం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఆపుతారనమాట. ఎవ్రీ యానిమల్ దగ్గర ఒక 1 minute 2 minutes అట్లా డిపెండింగ్ ఆన్ అక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆపుతారు. అక్కడ నుంచి దిగి మనం యానిమల్స్ చూసుకొని మళ్ళీ సఫారీలోకి ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ యానిమల్స్ దగ్గరికి మూవ్ అవుతూ ఉంటారనమాట. బై వాక్ వెళ్ళే వాళ్ళైతే మనం మ్యాప్ తీసుకొని మ్యాప్ ద్వారా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అన్ని యానిమల్స్ చూసుకోవచ్చు. మోస్ట్లీ ఒక 1 hour 1.5 hourలో అన్నీ చూసేయచ్చు బై వాక్ అయినా కూడా. సఫారీలో అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది. మేమైతే బై వాకే వెళ్ళామండి. అన్ని యానిమల్స్ హ్యాపీగా చూసేసాము. అలాగే బటర్ఫ్లై పార్క్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈసారి. ఆ వీడియోని అయితే సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. చాలా బాగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే మనం సఫారీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా మొత్తం అన్ని అనిమల్స్ అయితే మనం చూడొచ్చు. సో సండే టైమ్స్ కానీ అలా వెళ్ళామంటే బెంగళూరులో ఉండేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారండి. మనకైతే నార్మల్గానే అనిపిస్తుంది, కానీ పిల్లలు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో సమ్మర్లో సమ్మర్ క్యాంప్స్ కూడా ఉంటాయి. వాటి కూడా ప్రైజెస్ కనుక్కొని హ్యాపీగా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళొచ్చు గ్రూప్ లాగా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.